నారా లోకేష్ గారు మన ఆడబిడ్డ అవయవాలన్నీ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గుంటూరు నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేశారంట. మన బిడ్డ అవయవాలు అత్యవసరం ఉన్న వారికి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారంట. చెరుకూరి సుష్మా అనే మహిళ గుంటూరు రమేష్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయింది. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి అంగీకరించారు. దీంతో ఆసుపత్రి వైద్యులు మంత్రి నారా లోకేష్ ను సంప్రదించారు. అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆసుపత్రి వైద్యుల అభ్యర్థనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. మన ఇంటి ఆడబిడ్డ ప్రాణాలు కోల్పోయి మనకు కన్నీళ్లు మిగిల్చిన తన అవయవ దానంతో 4 కుటుంబాలు కన్నీళ్లు రాకుండా కాపాశారు నారా లోకేష్ గారు. భౌతికంగా తను మనకు దూరమైన మరో నలుగురిలో చూసుకునే అవకాశం కల్పించారు నారా లోకేష్ గారు. ఈ సాయంతో నలుగురు రక్షించడమే కాదు, మన బిడ్డ ఉనికిని బతికించారు లోకేష్ గారు. జీవితాంతం ప్రజలకి మేము సేవ చేస్తాం. మీలో ఒక లీడర్ని చూస్తున్నాను సార్.